హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఆర్ సొల్యూషన్స్. ఇంతకుముందు వీడియోలో ఈపీఎఫ్ఓ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి అన్నది వివరించడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అదేవిధంగా ఈ రోజు వీడియో వచ్చేసరికి ఆ యూఏఎన్ నెంబర్ని ఎలా యాక్టివ్ చేసుకోవాలన్నది వివరించడం జరుగుతుంది. పాస్వర్డ్ కూడా ఎలా చేంజ్ చేసుకోవాలనేది తెలియజేయడం జరుగుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా క్రోమ్ ఓపెన్ చేయాలి. ఇందులో ఈపీఎఫ్ఓ అని సెర్చ్ చేయగానే ఇలా వెబ్ పేజ్ ఒకటి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్పై క్లిక్ చేస్తాం. చేసిన వెంటనే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో కార్నర్లో ఫస్ట్ వన్ సర్వీసెస్ పైన క్లిక్ చేసి ఫర్ ఎంప్లాయీస్ మీద క్లిక్ చేస్తాం. ఇలా ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో కింద సర్వీసెస్ అని ఉంటుంది. సెకండ్ వన్ మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే ఇలా వెబ్ పేజ్ ఒకటి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అనే దగ్గర ఫస్ట్ వన్ యాక్టివేట్ యూఏఎన్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తాం. మనం మొబైల్లో చేస్తున్నాం కాబట్టి మొత్తం స్క్రీన్ అనేది డిస్ప్లే అవ్వదు. సో మనం ఇక్కడ 3 డాట్స్ మీదకి వెళ్ళి డెస్క్టాప్ సైట్ ఆన్ చేసుకుంటాం. ఆన్ చేసుకోగానే మనకి ఫుల్ స్క్రీన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఒకసారి చూడండి. ఇందులో యూఏఎన్ అని డాట్ మీద క్లిక్ చేయబడి ఉంటుంది. మన యొక్క ఆధార్ కార్డ్ ఇక్కడ ఇవ్వాలి. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు ఎంటర్ చేయాలి. ఇన్స్ట్రక్షన్స్లో ఇక్కడ మనకి మెంబర్స్ ఆధార్ నెంబర్, నేము, డేట్ ఆఫ్ బర్త్ షుడ్ బి యాజ్ అవైలబుల్ ఇన్ ఈపీఎఫ్ఓ రికార్డ్స్ అని అన్నారు. ఈ యూఏఎన్ మెంబర్ అనే డీటెయిల్స్ ఇస్తాం కదా, ఆ డీటెయిల్స్ సేమ్ ఆధార్ కార్డులో ఉండేలాగా ఉండాలంటున్నారు. అలాగే ఆ యొక్క లింక్ ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ అనేది లింక్ చేస్తుంటాం కదా, అది కూడా సేమ్ ఈపీఎఫ్ఓ అకౌంట్కి నెంబర్ అనేది ఇవ్వాలంటున్నారు. అవి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసి గెట్ ఆథరైజేషన్ పిన్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మన డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి ఈ డీటెయిల్స్ అన్ని చూడండి. ఆధార్ కార్డులో మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ ఓటీపీ అనే దగ్గర ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. పైన ఐ అగ్రీ చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ అండ్ యాక్టివేట్ యూఏఎన్ అని దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే యువర్ యూఏఎన్ ఈజ్ యాక్టివేటెడ్, ద పాస్వర్డ్ ఈజ్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని వచ్చింది. మీకు ఒక పేజ్ అనేది చూపించడం జరుగుతుంది. ఫైనలీ మీ మొబైల్ నెంబర్కి ఇలా ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. ఆ మెసేజ్లో మీ యొక్క యూఏఎన్ నెంబరు, ఆ పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ మీకు పెద్దగా గుర్తుండదు. అందులో వేరే వాళ్ళు మనం గుర్తుపెట్టుకునేలాగా ఇవ్వరు. ఆ పాస్వర్డ్ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకు మనం క్రోమ్కి వెళ్ళాలి. క్రోమ్లో ఈపీఎఫ్ఓ అని టైప్ చేయగానే ఇలా ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది కదా, ఈ వెబ్ పేజ్లో ఈ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మీద క్లిక్ చేయాలి. ఇలా సర్వీసెస్ పైకి వెళ్ళి ఫర్ ఎంప్లాయీస్ మీద మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీసెస్ పై క్లిక్ చేస్తాం. ఇక్కడ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి. మనకు వాళ్ళు ఇచ్చారు కదా పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తాం. మనము ఫర్గెట్ పాస్వర్డ్ మీద కూడా క్లిక్ చేసి చేయొచ్చు. అది చాలా డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. అలా కాకుండా సింపుల్ వేలో మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా అలర్ట్ అని ఒకటి వస్తుంది, దాన్ని క్లోజ్ చేసేసుకోండి. క్లోజ్ చేయగానే ఇలా పేజ్ ఒకటి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కార్నర్లో మన యొక్క యూఏఎన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. డెస్క్టాప్ ఓపెన్ చేసుకోవాలన్నాను కదా, మనం మొబైల్లో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడైతే నేను డెస్క్టాప్ అనేది సైట్ ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయకముందు ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఇక్కడ హోమ్ అని కనిపిస్తుంది. దీన్ని పైకి స్క్రోల్ చేయగానే వ్యూ అని ఉంటుంది. థర్డ్ వన్ మేనేజ్ అని ఉంటుంది. ఫోర్త్ వన్ అకౌంట్ అని ఉంటుంది. ఆ అకౌంట్ మీద క్లిక్ చేస్తాం. అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఇందులో చేంజ్ పాస్వర్డ్ అని వస్తుంది. చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తాం. ఇందులో ఓల్డ్ పాస్వర్డ్ ఇవ్వాలి. న్యూ పాస్వర్డ్ మీకు ఇష్టమైన పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ అనేది 8 క్యారెక్టర్స్ కంటే తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా ఫస్ట్ వన్ క్యాప్స్ అయి ఉండాలి, మిగతావి స్మాల్ లెటర్స్ అయి ఉండాలి, ఒకటి స్పెషల్ క్యారెక్టర్స్ అనేది ఉండాలి. అలాగే నెంబర్స్ అనేవి ఆ పాస్వర్డ్లో ఇవ్వాలి. ఇలా ఒక పాస్వర్డ్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఆ పాస్వర్డ్ని కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఎంటర్ చేసి అప్డేట్ కొట్టగానే పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు డెస్క్టాప్ ఆన్ చేసుకొని ఎలా చేయాలో చూద్దాం. సో అందుకు మరలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ మన యొక్క యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తాం. అలర్ట్ ఓపెన్ అవుతుంది. దీన్ని క్లోజ్ చేసుకుంటాము. క్లోజ్ చేసుకోగానే ఇక్కడ 3 డాట్స్ మీద డెస్క్టాప్ సైట్ ఆన్ చేసుకుంటాము. కన్ఫర్మ్ ఫామ్ రీసబ్మిషన్ ఉంటుంది. దీన్ని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసి అకౌంట్కి వెళ్ళండి. ఆ అకౌంట్కి వెళ్ళగానే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మనకు మెసేజ్ వచ్చి ఉంటుంది కదా, ఆ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ని కింద కన్ఫర్మ్ చేసుకొని మరలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ అనేది ఎలా ఉండాలి అనేది ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో అలా మీరైతే పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్ చేసుకున్న వెంటనే అప్డేట్ అని క్లిక్ చేయగానే మీ పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోతుంది.
ఇక్కడ నేను 2 మెథడ్స్లో పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది వివరించడం జరిగింది. డెస్క్టాప్ ఆన్ చేసి లేదా ఆఫ్ చేసి ఈ 2లో ఒకటి చూస్ చేసుకుని పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.